గుత్తి వంకాయ కర్రీ ఇలా చేస్తే టేస్ట్ సూపర్ అండి. ముందుగా బౌల్లోకి నీళ్లు తీసుకునేసి ఉప్పు కలిపి ఆడ పక్కన పెట్టి వంకాయలని తీసుకొని ఇలా కట్ చేసిన వంకాయలన్నింటినీ ఉప్పు నీటిలో వేసి పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి వేరుశనగపప్పులు వేసి వాటిని వేయించి ఒక ప్లేట్లో వేసుకునేసి మళ్ళీ అదే ప్యాన్లో తెల్ల నువ్వులు వేసి వాటిని కూడా వేయించి పక్కన పెట్టుకుని ఇప్పుడు దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం ధనియాలు, కరివేపాకు, చెక్క, లవంగా, జీలకర్ర వేసి వీటిని కూడా వేగనిచ్చి ప్లేట్లో వేసి చల్లారనిచ్చి ముందుగా వేరుశనగపప్పుని గ్రైండ్ చేసి ప్లేట్లో వేసి తర్వాత తెల్ల నూనెను కూడా గ్రైండ్ చేసి ప్లేట్లో వేసుకునేసి ఇప్పుడు ఎండుమిరపకాయలను కూడా గ్రైండ్ చేసి అదే ప్లేట్లో వేసి దాంట్లో కాస్త సాల్ట్ వేసుకొని కొంచెం బెల్లం వేసి బాగా కలిపి వంకాయల్లో నింపి వీటిని ఒక ప్లేట్లో రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు వేసి వంకాయ దబ్బలన్నీ పెట్టుకొని మూత పెట్టి ఇలా పసుపు తల్లి ఈ విధంగా బాగా తిరిగేసుకొని ఉడికించుకొని చింతపండు పులుసు పోసి సాల్ట్ వేసి మూత పెట్టి ఆ తర్వాత పొడిని కూడా వేసుకుని ఇలా ఉడికించుకొని తింటే సూపర్.